మన దివంగత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్న సమర పేరు మోగించారు. ఆయన ఆ రోజు ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పథకాలను ప్రాచుర్యం పొందేలా ఆయన చేయగలిగారంటే ఉండలేక మంచి పథకాలను రూపొందించి సమర్థవంతమైన పెట్టుకోవాలి బాబు అని చెప్పి చాలా మంది సోదరులందరికీ కూడా నమస్కారం. పాదయాత్ర మొదలుపెట్టి ఆయన అక్కడ ఆ గ్రామంలో జరిగే పాదయాత్ర నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేటికి కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఈ పాదయాత్రను మర్చిపోలేనటువంటి విధంగా ప్రతి సంస్థ కూడా తీసుకుంటూ ఉంటారు. పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం మొదలుపెట్టినటువంటి ఈరోజు నేటితో దాదాపు 12 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గంలో అన్న కోలా గురువులు గారు, రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారు, అలాగే నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1457 కిలోమీటర్లు ఆయన చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ఆయన చూసినటువంటి ప్రజల తాలూకా అనేకమైనటువంటి వర్గాల ప్రజల తాలూకా చూసినటువంటి కష్టాలు, అటు రైతాంగాన్ని కానీ, లేకపోతే వెనకబడినటువంటి వర్గాలు కానీ, లేకపోతే షెడ్యూల్ కులాలు కానీ, షెడ్యూల్ తెగలు కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని పాదయాత్ర పూర్తయినటువంటి సంవత్సర కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పనిచేసినటువంటి 5 సంవత్సరాలు 3 మాసాల్లో కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారిది. ఇటు పిల్లలకి ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, రైతులకు సంబంధించినటువంటి రైతుల రుణమాఫీ కానీ, లేకపోతే రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఉన్నారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు వారు ఉన్నంత వరకు ఆయన మర్చిపోయేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆయన వెంట ఈరోజు రాష్ట్రం అంతా కూడా నడుస్తూ ఉంది. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలను కానీ, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కానీ ఒక్కడు కూడా నెరవేర్చలేదన్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రానుటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మళ్ళీ రాష్ట్ర ప్రజలకి అందించేంత వరకు కూడా మా తాలూకు పోరాటం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రని మరొకసారి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పాదయాత్ర నాకు ఎన్నో విలువల్ని నేర్పింది, అదేవిధంగా నైతిక బాధ్యతలను పెంచింది. ఎందుకంటే ఈ పాదయాత్ర అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. నా జీవితం అంతా ఒక ఎత్తు, నేను చేసిన ఈ పాదయాత్ర రోజులంతా ఒక ఎత్తు అని చెప్పి ఆయన సభాముఖంగానే అనేక సార్లు పేర్కొనడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన చూసిన ఘటనలు, ఆయన చూసిన దృశ్యాలను ఆయన క్రోడీకరించుకొని వాటన్నిటినీ
కేంద్రీకృతం చేసి ఆ రోజు ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆ పథకాలన్నింటినీ రూపొందించడం జరిగింది. ప్రజలను వారి కష్టాలను చూచి ఆ పథకాలు రూపొందించారు కాబట్టే అవన్నీ ప్రజాకర్షక పథకాలై ప్రజలందరూ రంజింపజేసే విధంగా ఆ పథకాలు ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో మారుమోగుతున్నాయంటే కారణం ఆ రోజు ఆయన ప్రజలందరినీ దగ్గరగా ఉండి చూడడమే. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరలా రాజశేఖర రెడ్డి గారు లేని లోటును జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తీర్చే విధంగా ప్రజలు గుర్తించారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల్లో బలంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న కార్యకర్తలందరూ ఒక ప్రతిజ్ఞ చేశారు. అందరూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవీఎంసీ ఎలక్షన్స్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు కూడా మేమందరం కష్టపడి పనిచేస్తామని ఈరోజు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క కృతజ్ఞతలు